మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. 7799789788. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, ఫిబ్రవరి నెలకి సంబంధించి ద్వాదశ రాశుల యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నాయి? తప్పకుండా అమ్మ. మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే మేజర్ ప్లానెట్స్ అయినటువంటి గురువు, శని, రాహుకేతువులు. గురువు మేషరాశిలోని, శని భగవానుడు కుంభంలోని, మీనంలో రాహువు, కన్యారాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది. అదేవిధంగా కుజుడు, బుధుడు, శుక్రుడు వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కండిషన్లో ధనుసు రాశిలో ఉన్నారు. దాని తర్వాత మకరంలోకి ఎంటర్ అవుతున్నారు. కుజుడు 6వ తేదీ, అదేవిధంగా శుక్రుడు 12వ తేదీ, బుధుడు 2వ తేదీ మకరంలోకి వెళ్తున్నాడు. ఆల్రెడీ మకరంలో ఉన్నటువంటి రవి 14వ తేదీ ఫిబ్రవరి నుంచి కుంభంలోకి వెళ్తాడు. అయితే ఈ బుధుడు మాత్రం 2 నుంచి 20వ తేదీ వరకు మాత్రమే మకరంలో ఉండి 20వ తేదీ కుంభరాశిలోకి వెళ్తున్నాడు. కాబట్టి ఈ గ్రహాలు ఒక్కొక్క దానికి ఎలా ఉంటుందంటే ఆత్మకారకుడు, కర్మకారకుడు, బుద్ధికారకుడు, సుఖాన్నిచ్చే కారకుడు, ఇవన్నీ ఏ రాసుల్లో ఉన్నాయి, వీళ్ళకి ఈ రాశి నుంచి లేదా లగ్నం నుంచి ఎలా ఉంటుందనేటువంటిది ఈ గ్రహాలు ఉండేటువంటి కండిషన్ బట్టి తెలుస్తుంది. ఫిబ్రవరి నెలలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది? వృశ్చికం వారికి కనుక చూసుకుంటే రాశినాథుడు ఎగ్జాల్ట్ పొజిషన్లోకి వెళ్తున్నాడమ్మా. అంటే వీళ్ళు సొంతంగా ఏదైనా అంటే ధైర్య సాహసాలతో ప్రయత్నం చేసి స్పోర్ట్స్ రంగాల్లో కానీ లేకపోతే ఏదైనా ఒక పరాక్రమం చూపించుకునేటువంటి రంగాల్లోకి వెళ్ళి వీళ్ళు సెట్ అవుతారు. అదిగాక ఈ మాసంలో ప్లేస్ ఆఫ్ చేంజ్ చూపిస్తుంది పర్టికులర్గా వీరికి. ఫైనాన్స్ రిలేటెడ్ ఎలా ఉంది? ఫినాన్షియల్గా అయితే బాగానే ఉందని చెప్పుకోవాలి. కాకపోతే ఉన్న ప్రదేశంలో ఉంటే వీళ్ళకి సక్సెస్ రాదు. ఉన్న ప్రదేశం నుంచి స్టేట్ మారడం కానీ వేరే దేశాలకు వెళ్ళడం కానీ ప్రయత్నం చేయాలి. కుటుంబ పరంగా గతంతో పోల్చుకుంటే చాలా మటుకు ఫ్రీగానే ఉంటాయి, అంత భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే 2లో శుభగ్రహాలు ఉన్నాయి అండ్ గురువు యొక్క దృష్టి కూడా ఉంది. కాబట్టి నో నీడ్ టు వరీ ఫైనాన్స్ అండ్ కుటుంబ విషయాల్లో. ఓకే. ఉద్యోగ వ్యాపారాల్లో? ఉద్యోగం విషయంగా చూసుకుంటే కనుక ఇంట్లోనే ఉండి ఏదైనా జాబ్ చేసుకోవడం, ఇంట్లోనే ఉండి ఏదైనా వీళ్ళ జాబ్ క్రియేట్ చేసుకోవడం లాంటివి చూపిస్తుంది. బట్ ఇంజనీరింగ్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ చదువుకునేటువంటి వారికి, లేకపోతే కొంతమంది భూగర్భాలకు సంబంధించిన ఉంటాయి కొన్ని ఆయిల్స్, గ్యాసెస్, లేకపోతే కోల్ మైన్స్ ఉంటాయి. ఇలాంటి సంబంధించిన జాబ్స్ కోసం ట్రై చేసేటువంటి వారికి ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ ఈ రాశి విద్యార్థులకు ఎలా ఉంది గురుగారు? విద్యార్థులకు కొంత స్ట్రెస్గానే ఉంటుందని తెలుస్తుంది వృశ్చికం వారికి. ఎందుకంటే 4వ స్థానంలో ఉండేటువంటి ఆ 2 గ్రహాల యొక్క కలయిక లాస్ట్ 2 వీక్స్ కొంత స్ట్రెస్గా ఉంటుంది. ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కూడా పర్టికులర్గా వెస్ట్ ఫేసింగ్ తీసుకునేవారు మరింత చూసి తీసుకోవాలి. దోషం ఏదైనా ఉండే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే వెస్ట్ కారకుడెన్స్ అని కంబస్ట్ అయ్యాడు కాబట్టి ఎనీ ప్రాపర్టీ తీసుకునేటప్పుడు వెస్ట్ ఏమైనా తగ్గిందా అంటే పెరిగిందా బాగా, లేకపోతే డౌన్లో ఉందా వెస్ట్ ఏమైనా. కొంతమంది ఇల్లు మామూలుగా చూస్తారు, చూస్తే ఇంటి వెనకాతలో పెద్ద లోయలా ఉంటుంది. మనకి కొన్ని ప్రదేశాల్లో ఉంటాయి అలా. అటువంటిది ఏమైనా ఉందేమో చెక్ చేసుకోవాలి. సంతానపరమైనటువంటి ఇబ్బందులు అయితే పెద్దగా ఏమి ఉండవు, కానీ కొంచెం రాహు ఉన్నాడు కాబట్టి పంచమంలో కొంచెం ఈ ఐయుఐలు ఐవీఎఫ్లు చేయించుకునేటువంటి వారు మాత్రం టెక్నికల్గా ఏదైనా సరిగ్గా చూసుకుంటున్నారు లేదా అని చెక్ చేసుకుంటే సరిపోతుంది. ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో ఉన్న ప్రదేశం కాకుండా ఇతర దూర ప్రాంతాల్లో ఉన్న వారిని వీళ్ళు ఇష్టపడడం, వాళ్ళతో కనెక్ట్ అవ్వడం, డిఫరెంట్ క్యాస్ట్ వాళ్ళతో కనెక్ట్ అవ్వడం అనేది స్పష్టంగా చూపిస్తుంది. ఓకే. ఈ రాశి వారు పాటించాల్సిన రెమెడీస్ ఏమైనా ఉన్నాయి గురుగారు? పాటించవలసినటువంటి రెమెడీస్ అంటే ఒకటేనమ్మా, దుర్గాదేవి ఆరాధన ఎక్కువగా చేయాలి. దుర్గా అష్టోత్తరం చేసుకోవడము, గోధుమ పిండి లేదా బియ్యం పిండితో చేసినటువంటి బియ్యం పిండి బెల్లంతో కలిపినటువంటి 4 ఉండలు కనుక గోవుకు పెట్టినట్లయితే ముఖ్యంగా ఇక్కడ సంతానం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది వీరికి. ఓకే. అట్ ది సేమ్ టైం ఓం దుర్గాయ నమః అనే మంత్రం చేసుకోవడం మంచిది. అయితే గురుగారు, మనకి చాలా మందికి డేట్ ఆఫ్ బర్త్ కానీ లేకపోతే అసలు జాతకం అనేది తెలియని వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళకి సంబంధించి ఏదైనా చెప్పాలి అంటే ఎలా? ఒకటేనమ్మా, వాళ్ళకి సంబంధించి చెప్పాలంటే ఇప్పుడున్న గోచార గ్రహస్థితులు చెప్తున్నాయి. ముఖ్యంగా స్త్రీలు ఉన్నారనుకోండి, జాతకం లేదా వాళ్ళ దగ్గర, వాళ్ళు ఏదైనా ప్రయత్నం చేస్తున్నారు, సక్సెస్ అవ్వాలి, ఏం చేయాలి? నవగ్రహాల్లో కుజ బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేసి వాళ్ళు కనుక ప్రారంభించినట్లయితే సక్సెస్ అనేటువంటిది అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే స్త్రీలకి ఎవరికైనా సరే ఉద్యోగం రావట్లేదు, ఆంజనేయ స్వామి ఆలయం కానీ స్కందాలయానికి కానీ వెళ్తూ ట్రై చేసినట్లయితే అవుతుంది. అంటే ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా. అదేవిధంగా పురుషులకి ఉద్యోగ అవకాశాలు రావట్లేదు, వాళ్ళకి జాతకం లేదు, ఏమీ తెలియదు, అసలు నక్షత్రము రాసి ఏమీ తెలియదు, రాయలేదు, కానీ ఉద్యోగం దొరకట్లేదు. అలాంటి వారు చేయవలసింది ఏమిటి అంటే నవగ్రహాల్లో శని రవి గ్రహాల దగ్గర దీపారాధన కనుక చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. అదేవిధంగా కొంతమందికి అనారోగ్య సమస్యలు ఉంటాయి, అటువంటి వారు కూడా శని రవి గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, మరియు
ఏదైనా మెడిసిన్ తీసుకునేటప్పుడు ఇప్పుడున్న గ్రహస్థ రీత్యా క్రీం అచ్యుత అనంత గోవింద అనే నామస్మరణ చేస్తూ మెడిసిన్ తీసుకోవడం కనుక చేసినట్లయితే కూడా అద్భుతంగా పనిచేస్తుంది. కొంతమందికి అనారోగ్య సమస్యలు అధికంగా ఉంటాయి. అలాంటి వారు సూర్య భగవాను చూస్తూ సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని అయిన మహా అనేటువంటి నామస్మరణ చేసుకుంటే కూడా అద్భుతంగా ఉంటుంది. ఇక మరి కొంతమందికి వివాహం అవ్వదు కానీ జాతకం లేదండి అంటూ ఉంటారు. వివాహం అవ్వట్లేదు, జాతకం లేదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే బుధగ్రహము కుజగ్రహం దగ్గర దీపారాధన చేసి లలితా సహస్రనామాల్లో ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః అనే నామస్మరణ చేసుకుంటే కూడా తొందరగా క్లియర్ అవుతుంది. ఇంకొంతమందికి చాలా అంటే సంబంధం వస్తుంది కానీ బంధువర్గాల ద్వారానో ఏదో రకంగా అది డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. అటువంటి వారు రావి చెట్టు చుట్టూ గనక ప్రదక్షిణాలు చేసుకుంటూ ఈ మంత్రం చదివిన ఏది కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర నామం చేసుకుంటూ రావి చెట్టు చుట్టూ తిరిగి అక్కడ సర్పాలు ఉంటాయి, ఏది మన ప్రతిష్ఠ చేసినవి, వాటి మీద కొద్దిగా ఒక గ్లాసులో రాగి గ్లాస్ అయితే ఇంకా మంచిది, లేనట్లయితే ఇంట్లో స్టీల్ ఏదైనా కూడా తీసుకోవచ్చు. తీసుకొని అందులో నింపులుగా గ్లాస్ కానీ చెంబు కానీ తీసుకొని అందులో పర్టికులర్గా కొంత పసుపు, చిటికెడు పసుపు, చిటికెడు గంధము, చిటికెడు కుంకుమ ఈ మూడింటిని వేసి వాటి చుట్టూ 11 కానీ 21 కానీ 41 ప్రదక్షిణాలు చేస్తూ ఈ మంత్రం చదువుతూ లాస్ట్లో వాటి మీద కనుక అభిషేకంలా చేసినట్లయితే వివాహ సంబంధించిన విషయాలు ముందుకు కదులుతాయి. అంటే ఇది జనరల్గా అంటే వాళ్ళకి అవ్వట్లేదు, లేదంటే అసలు ఉద్యోగమైన వివాహమైన ప్రతి సంతానమైన ఆటంకమే జరుగుతుంది అన్నప్పుడు గణపతిని అర్చించాలి. రెగ్యులర్గా కనుక ఒక్క ఉదయం నిద్ర లేచిన వెంటనే కాసేపు ఇలా కూర్చొని ఓం గం గణాధిపతి నమః అని ఒక 20 నిమిషాలు చేసుకుంటూ ఆ గణపతి పూర్తిగా నాకు ఈ సమస్య నుంచి బయటపడేస్తాడు, రక్షిస్తాడనే భావనతో గనక చేసినట్లయితే ఖచ్చితంగా 100% వీళ్ళకి ఉన్నటువంటి సమస్య తీరుతుంది. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.